ఆర్గానిక్ కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతి స్నేహంగా చెరుకు సాగును ఎలా చేయాలో మీకు చూపించడానికి ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన ఆర్గానిక్ చెరుకు తోటకు వచ్చేసాం. ఇప్పుడు దీంతో మీరు బెల్లం కూడా ప్రాసెసింగ్ మీరే చేస్తారు అని చెప్పేసి విన్నాం మేము. సో ఈ బెల్లం ప్రాసెస్ అయినా ఇంకేమైనా చేస్తారా ఈ చెరుకుతో మీరు? ఇంకా బెల్లం ప్రాసెసింగ్ చేస్తాం మేడం. జ్యూస్కి అయితే ఇంకెప్పటి వరకు వేయలేదు, వేయాలని అనుకుంటున్నాం. ఫ్యూచర్ లోపల జ్యూస్ కూడా సప్లై చేసేసి పెట్టాలనుకుంటున్నాం. అంటే మొత్తం మీరు పండించిందంతా కేవలం బెల్లం ప్రాసెసింగ్కేనా, లేకపోతే ఇంకా వేరే దానికి ఏమైనా ఎక్స్పోర్ట్ చేయడం అని ఫ్యాక్టరీలకు అట్లా? ఫ్యాక్టరీ కూడా అగ్రిమెంట్ ఉంది, కొంత భాగం మాత్రం బెల్లం చేస్తాం. ఆర్డర్ ఉంటే బెల్లం ఎక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్నంత వరకు చేసుకొని మిగతా ఫ్యాక్టరీ చేస్తాం. విఠల్ గారు, ఇక్కడ వాటరింగ్కి సంబంధించి కూడా ఇక్కడ పైప్స్ అవన్నీ పెట్టినట్టున్నారు కదా, రోజుకి ఎన్నిసార్లు ఇస్తారు మీరు వాటరు? రోజు ఏముండదు మేడం, వారంకి ఒకసారి, లేకుంటే డైలీ. అంటే ఎండలు ఎక్కువ కొడుతుంటే 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి ఇస్తాం. వర్షాకాలంలో వారంకి ఒకసారి, 15 రోజులకు ఒకసారి ఇస్తే జరుగుతుంది. ఆల్రెడీ మట్టి తడిగానే ఉంది కాబట్టి అవసరం. ఇదేంటండి వైర్, ఇక్కడ వైర్ పెట్టారు? ఇక్కడ అడవి పందులు వస్తుంటాయి మేడం. అడవి పందులు వచ్చి చెరుకునంతా తినేసి పాడు చేస్తుంటాయి. దాని గురించి అని చెప్పేసి సోలార్ ఫెన్సింగ్ అని చెప్పేసి సోలార్ ఫెన్సింగ్. షాక్ వస్తుంది ఇది? షాక్ అంటే దాన్ని ఎన్రైజర్ అని ఉంటుంది మేడం. ఎన్రైజర్ ఆన్ చేస్తే కనుక షాక్ వస్తుంది, ఎన్రైజర్ ఆఫ్ చేసేస్తే రాదు. ఓకే, ఇప్పుడు అది ఆఫ్లో ఉంది. ఓకే. అండ్ విఠల్ గారు, పంట పండించే పద్ధతి వచ్చేసి పాత పద్ధతి, అండ్ ఇది వచ్చేసి న్యూ టెక్నాలజీ. సో మీరు ఈ టెక్నాలజీని ఈ విధంగా వాడుకుంటున్నారు అనుకోవచ్చా? అవును మేడం. ఇప్పుడు ఏంటంటే మనం సాయిల్ను పాడు చేయకుండా మనం ఏదైతే క్రాప్ ఉందో క్రాప్ను మల్చింగ్ చేసుకుంటూ దాన్ని పాత పద్ధతులు అవన్నీ మన తాతలు ముత్తాతలు చేసి వదిలిపెట్టేసిన పద్ధతి ఉంది, దాన్ని ఫాలో అవుతూ టెక్నాలజీ ఏంటంటే అడవి పందులు మన పంటను పాడు చేస్తున్నాయి, దాన్ని మనం ఏం చేయలేము. ఆ టెక్నాలజీ లేదు మనకి. ఈ టెక్నాలజీని ఇలా యూజ్ చేయడం వల్ల ఏంటంటే కొత్త టెక్నాలజీని కూడా మనం యూజ్ చేస్తున్నాం. కాకపోతే పాత పద్ధతిలో పంటను పాడు చేయకుండా, మన భూమిని పాడు చేయకుండా, మనుషుల ఆరోగ్యాలను కూడా పాడు చేయకుండా మన పద్ధతులు పాటించుకుంటూ ఇలా టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి. అట్లా చేయడం వల్ల మనము బాగుపడుతున్నాము, మన పర్యావరణం కాపాడగలుగుతున్నాము, మనం ఇచ్చే వాళ్ళకు కూడా ఫుడ్ కూడా మనం మంచి ఆహారాన్ని ఇస్తున్నాం అనే సంతృప్తి అనేది మిగులుతుంది. అంటే ఎంత పవర్ ఉంటుందండి ఇది? ఏమైనా అంటే భయపెట్టడానికా కేవలం, లేకపోతే ఓన్లీ భయపెట్టడం మేడం. దానికి ఏం కాదు, పందికి ఏం కాదు. ఒకవేళ మనిషికి తగిలినా కానీ కొంచెం షార్ట్ సర్క్యూట్ షార్ట్ వస్తుంది తప్ప వేరేది ఏం కాదు. ఏ జంతువుకి ఏ ప్రమాదం ఉండదు. కేవలం దాన్ని భయపడి మళ్ళీ వెళ్ళిపోతాయి, ఇటు రావు. దాన్ని టచ్ కాగానే షార్ట్ వస్తుంది, భయపడి రిటర్న్ వెళ్ళిపోతాయి. చూస్తాకి ప్రాసెస్ అంతా హెవీగా ఎక్కడ కనిపించట్లేదు, చిన్నగా ఒక 2 వైర్లు లాగా పెట్టారు. సో ఖర్చు కూడా తక్కువే అనిపిస్తుంది, అంతేనా? అంతే మేడం. చేను చుట్టూ ఓన్లీ 2 వైర్లు దింపుకొని వదిలిపెట్టేస్తే ఒక దగ్గర దానికి కనెక్షన్ ఇచ్చేస్తే మనం ఇక్కడ నుంచి మొత్తం ఆపరేట్ చేయొచ్చు. ఇక్కడ కూడా ఎక్కువ లేదు కాబట్టి సో హ్యాపీగా పెట్టుకోవచ్చు. దీనికి ఎంత వరకు ఖర్చు అయిందండి? ఇప్పుడు 8 ఎకరాల నుంచి 8 ఎకరాల వరకు 12,000 వరకు వస్తుంది మేడం. 12,000 8 ఎకరాలు. ఇప్పుడు ఇది సాగు, దాంట్లో బ్యాటరీ వస్తుంది, మళ్ళీ సోలార్ ప్యానల్ వస్తుంది, ఎన్రైజర్ వస్తుంది, మిగతా అంతా 3 ఐటమ్స్ వచ్చేస్తాయి. అండ్ విఠల్ గారు, ఖర్చు కూడా తక్కువ కాబట్టి ప్రతి రైతుకు ఇది అవసరమే కాబట్టి ఎక్కడ అసలు ఎలా తెచ్చుకోవాలి, ఈ ప్రాసెస్ ఏంటి, దీనికి సంబంధించి వివరాలు తెలియజేయండి వేరే రైతులకు కూడా తెలియడం కోసం. ఇది ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కదా మేడం, ఎవరికైనా ఎక్కడైనా దొరుకుతుంది. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. కాకపోతే మేము ఏంటంటే హైదరాబాద్ నుంచి మేము వెళ్ళాం కాబట్టి అక్కడ ఒక షాప్లో ఉన్నది, షాప్లో నుంచి డైరెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ ఫిట్ చేసుకుంటాం. ఎవరికైనా తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అంతా కూడా మీరే చేసుకున్నారా, లేకపోతే వాళ్ళు ఏ షాప్లో అయితే తీసుకున్నారో వాళ్ళే వచ్చి చేస్తారా? అంటే కొంచెం నాలెడ్జ్ ఉంటే దాన్ని మనమే చేసుకోవచ్చు, ఎవరు వచ్చి ఫిట్ చేసిన అవసరం లేదు. ఒకవేళ నాలెడ్జ్ లేకపోతే వాళ్ళు వచ్చి కూడా ఫిట్ చేసి ఇన్స్టాలేషన్ చేసి వెళ్ళిపోతారు. ఓకే. అండ్ విఠల్ గారు, మీరు 5 years పద్ధతిలో కూడా వేరే పంటలు, ఇతర పంటలు కూడా పండిస్తున్నారని తెలిసింది. ఏమేమి పంటలు పండిస్తున్నారు మీరు? 5 layer మెథడ్లో అంటే దాంట్లో వస్తుంది మేడం, ఒక బాక్స్ లోపల 60x60 లోపల 81 చెట్టు వస్తుంది మేడం. దాని లోపల ఆ చెట్లు కాకుండా మళ్ళీ ఇంత దుంప పంటలు, మళ్ళీ తీగజాతి పంటలు, మళ్ళీ ఆకుకూరలు, మళ్ళీ ఈ కంద పొలాలు అట్లాంటివి కూడా దాని లోపల పండించచ్చు అన్నట్టు. 5 layer మోడల్ లోపల అన్నీ వస్తాయి అన్నట్టు. ఒక కుటుంబానికి అవసరం సరిపడా మనం ఒక బాక్స్ లోపల ఒక కుటుంబానికి సరిపడా కూరగాయలు, దుంప కూరగాయలు ప్రతి ఒక్కటి మనమే చేసుకొని తినొచ్చు. ఓకే, అల్లం కూడా వేసినట్టున్నారు కదా ఇదంతా? అవును, అల్లం వేసాం మేడం ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇది కూడా నాటుతున్నారు అంతర పంటగా. అండ్ విఠల్ గారు, 60x60 అన్నారు కదా, మొత్తం ఎంతవరకు అంటే ఎన్ని ఎకరాలు ఉంది ఇది? ఇది ఓన్లీ 3 బాక్సులు ఉంది మేడం. 60x60 లోపల 3 బాక్సులు. ఒక ఎకరానికి మాత్రం 12 బాక్సులు వస్తాయి. మన దగ్గర వచ్చేసి 3 బాక్సులే ఉన్నాయి దీని లోపల. ఆ 3 బాక్సుల లోపల మనం ఏంటంటే మధ్యాహ్న కొబ్బరి చెట్టు వస్తుంది ఒకటి, మిడిల్లో తర్వాత 7.5 ఫీట్లకు ఒకటి అరటి, తర్వాత ఒకటి బొప్పాయి రావాలి. మన దగ్గర బొప్పాయి ఫెయిల్ అయింది. కాకపోతే ఒక రో మాత్రం కంపల్సరీ మునగ వస్తుంది. మునగ ఏం చేస్తా అంటే నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తా అన్నట్టు.
అరటి మొక్కకి మనకి పప్పాయి మొక్కకి ఆ నైట్రోజన్ ఫిక్సేషన్ బయట నుంచి ఏం వేసేట అవసరం లేదు మనం, అన్నీ భూమి లోపలనే ఉన్నాయి. భూమి నుంచి ఈ పంట నుంచి ఆ పంట ఇస్తుంది, ఆ పంట నుంచి ఈ పంట తీసుకుంటుంది. ఒకదానికి ఇచ్చి పుచ్చుకునే గుణాలు ఉన్నాయి కాబట్టి అది దాని లోపల ఎరువు తయారయ్యి దాని లోపల అది ఇస్తాను. మనం ఇంకోటి ఏం చేస్తామంటే మధ్య లోపల మనం ఏంటంటే ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి దాని లోపల అల్లం కానీ పసుపు కానీ దుంప జాతి కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు. సో మళ్ళీ ఇప్పుడు మనకు మునగ చెట్టు దగ్గర ఏంటి ఒకటి మనం తీగ జాతి పంటలు పెట్టచ్చు. ఒక మునగ దానికి ఏం చేస్తామంటే ఒకటి బీర తీగ వేసామనుకోండి, అది మునగ చెట్టును పాక్కుంటూ వెళ్ళిపోయి మనకు బీరకాయలు ఇస్తుంది. అట్లా కూడా ఆదాయం వస్తుంది. ఈ చెట్టుకి ఎంత గ్యాప్ ఇస్తున్నారండి? 7.5 ఫీట్లు ఒక్కో చెట్టుకు, ఒక్కో ఫీట్కి 7.5 ఫీట్లు. బాక్స్కి కూడా అదేనా? సేమ్ 7.5 ఫీట్లకు ఒక చెట్టు వస్తుంది. అంటే దీనికి ఏమైనా లెక్క ఉంటుందా? ఎందుకు 7.5 తీసుకోవాలి దీనికి? అంటే ఈ సర్కిల్ లోపల ఈ చెట్టు 7.5 ఫీట్ల లోపల దానికి సరిపడే ఆహారం అనేది దానికి అందుతుంది అన్నట్టు. దాని తర్వాత మనం ఇంకా దగ్గర పెట్టినాం అనుకోండి, కొంచెం ఆకులు కలిసిపోయి మళ్ళీ ఒకదానికి నీడ వేసేస్తాం. కింది పంటలకు వెళ్తురు రాదు అన్నట్టు, సూర్యరశ్మి రాదు. అందు గురించి అని అట్లా దాన్ని ఇది చేస్తాం. అయితే కింద ఉన్న పంటలకి వాటికి వచ్చిపోయే ఎండ దానికి సరిపోతుంది కాబట్టి మనం మునగ చెట్టు ఏంటంటే డాన్సింగ్ షాడు ఇటు కదిలినప్పుడు కొంచెం ఆ నీడ వస్తుంది కాబట్టి వేరే సూర్యరశ్మి వస్తుందా దానికి అది సరిపోతుంది అన్నట్టు. అల్లంకు కానీ పసుపు కానీ వచ్చే నీడ సరిపోతుంది దుంప పంటలకు. మనకు తీగల జాతి కూరలు ఏంటంటే తీగ జాతి ఏం చేస్తాయంటే మునగ చెట్టు పైకి వెళ్ళిపోతాయి, అవి మీదనే సరిపోతుంది వాటికి సూర్యరశ్మి. అట్లా 5 లేయర్ అంటే 5 అంతర్లు. ఇప్పుడు పసుపు ఒక లేయర్ వచ్చేసింది, మనకు అరటి చెట్టు ఒక లేయర్ వచ్చేసింది, తీగ జాతి ఒక లేయర్ వచ్చేసింది. మళ్ళీ దీంట్లో టమాటా, మిర్చి, వంకాయ అట్లాంటి కూరగాయలు కూడా పెట్టుకోవచ్చు. ఇంకో లేయర్ అది కూడా వస్తుంది. అండ్ విఠల్ గారు, ఎన్ని రకాలు ఉన్నాయండి అరటి పళ్ళలో మీరు చేసింది? మన దగ్గర దేశీ వెరైటీలు 3 ఉన్నాయి మేడం ప్రజెంట్ అయితే. ఇప్పుడు ఇది వచ్చేసి కర్పూర చక్కెరకేళి. ఇది చాలా తీయగా ఉంటుంది పండు, కాకపోతే సైజ్ చిన్నగా ఉంటుంది. దీంట్లో పోషకాలు అనేవి ఎక్కువ ఉంటాయి అన్నట్టు. ఇంకా వేరే 3 రకాలు ఎక్కడ ఉన్నాయి? ఇది వచ్చేసి రెడ్ బనానా మేడం. ఇది మన దగ్గర ఇంకో ఉన్న దేశీ వెరైటీలో రెండవది అన్నట్టు. రెడ్ బనానా కాబట్టి స్టెమ్ కూడా ఎర్రగానే ఉంటుంది, దాని కాయ కూడా ఎర్రగానే వస్తుంది, లోపల పండు మాత్రం తెల్లగా ఉంటుంది. దీని లోపల పొటాషియం ఎక్కువ ఉంటుంది, B6 కూడా బాగానే ఉంటుంది, మన జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. మన దేశీది ఏదైనా సరే, మన దేశీ విత్తనం కానీ దేశీ అరటి రకాలు కానీ ఏదైనా కానీ మన జీర్ణ వ్యవస్థకు సరిపడా మన భగవంతుడు ఆల్రెడీ చేసి వదిలిపెట్టాడు. మనం ఏంటంటే ఇప్పుడు హైబ్రిడ్ల చుట్టూ వెళ్ళి మన ఆరోగ్యాలను పాడు చేసుకుంటూ మన వ్యవస్థను అంతా నాశనం చేసుకుంటాం. విత్తనం కూడా మన దగ్గర ఏది కూడా అవైలబుల్ లేకుండా అయిపోతున్నది రోజు. అట్లా అని చెప్పేసి మనం దేశీ వెరైటీని ఒకటి తీసుకొని మళ్ళీ దాన్ని మన తీసి ఇంకో దగ్గర పెట్టుకోవచ్చు. మనం ఇక్కడ దీన్ని డెవలప్ చేసుకోవచ్చు అంటే మళ్ళీ వేరే దగ్గర పోయి కొనే అవసరం లేదు. అంటే ఇవన్నీ కూడా మొక్కలు మీరు అన్నీ ఎక్కడ సేకరిస్తారు? ఇవన్నీ అంటే మనం ఎక్కడికి వెళ్ళి 1-2 మొక్కలు మనం అక్కడ నుంచి తెచ్చుకున్నాము, మిగతా అంతా మనమే దీన్ని ఒకదాని తర్వాత ఒకటి దీనిలో నుంచి వచ్చిన దాన్ని తీసి మళ్ళీ ఇంకో దగ్గర పెట్టుకుంటూ వస్తాం. ఆ పిలకలు మళ్ళీ ఇంకో దగ్గర ప్లాంటేషన్ చేస్తున్నాం. ఇక్కడ ఇదంతా కూడా బాక్సెస్లో ఇవన్నీ ఇక్కడ పెట్టారు కదా, ఇవి మొత్తం మొక్కలన్నీ చెట్లు ఇవన్నీ పెట్టేసేసారు. ఏంటండి దేనికి పెట్టారు? ఇది మల్చింగ్ అని చెప్పేసి అంటాం మేడం. దీనిలో ఏంటంటే మనకు వచ్చిన వ్యర్థాలన్నీ చెప్పేసి దీనిలో కాలువలో వేసేస్తే ఏంటంటే గడ్డి మొలవకుండా ఉంటుంది, మన సూక్ష్మజీవులకు కూడా గృహం లాగా తయారయ్యి సాయిల్ అనేది ఫెర్టైల్ అవుతుంది. అది లోపల మనకు ప్రతి ఒక్కటి మట్టి లోపలనే కలిసిపోయి మళ్ళీ మట్టి తయారవుతుంది. అండ్ దీని లోపల నుంచి తీయంగానే మనకి ఎర్రలు కూడా బాగా కనిపిస్తాయి. ఎర్రలు కనిపిస్తాయి. అండ్ ఇదే మల్చింగ్ అనేది ప్రతిదానికి మనం ప్రతి పంటకి చేయాలా, లేకపోతే కేవలం కొన్ని పంటలకు మాత్రమే మల్చింగ్ చేయాలి? ప్రతి ఒక్క పంటకు భూమిని ఎప్పుడైతే మనము ఆ వస్త్రం మనం ఎట్లా కప్పుకుంటున్నాం, భూమిని కూడా అట్లా కప్పి వస్తే ఏమైందంటే భూమిలోని సాయిల్ సూక్ష్మజీవులకు ప్రతి ఒక్క దానికి ఇల్లులాగా తయారయ్యి అది మంచిగా నివసిస్తాం. బ్యాక్టీరియా అనేది బాగా జనరేట్ అయ్యి సాయిల్ కూడా ప్రిపేర్ అయిపోయి మనకు క్రాప్ కూడా మంచి దిగుబడి మంచిగా వస్తుంది. ప్రకృతి సేద్యం చేస్తున్నారు కాబట్టి మొత్తం దీనికి సంబంధించి అన్నీ కూడా సహజ సిద్ధంగా ఎరువులు మీరే ప్రిపేర్ చేసుకుంటున్నారు. అవి ఎక్కడ ప్రిపేర్ చేస్తారు, ఏంటి ప్రాసెస్ అన్నీ కూడా ఒకసారి చూద్దామా అండి? చూద్దాం మేడం. అండ్ విఠల్ గారు, ఇదే ఫస్ట్ టైమా మీరు ఇవన్నీ అంతర్ పంట ఇవంతా వేయడము, లేకపోతే క్రాప్ ఏమైనా తీసారా? ఇంతకుముందు ఆల్రెడీ క్రాప్స్ తీసాం మేడం. పోయినసారి ఏంటంటే అరటి పళ్ళు గెలలు కూడా తిన్నాము, ఇంట్లో తిన్నాము, వాళ్ళ చుట్టాలకు ఇచ్చాము, కొన్ని బయట వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళు దీన్ని కూడా సంతృప్తి చెందారు. మళ్ళీ తర్వాత మునగకాయలు కూడా ఆల్రెడీ ఇంతకుముందు ఒక క్రాప్ తీసుకున్నాము, దాన్ని కూడా కొన్ని అమ్మాము, కొన్ని అట్లే ఉన్నాయి. దాన్ని ఏం చేస్తున్నామంటే ప్రతిసారి మన మృగశిర కార్తీ వచ్చినప్పుడు దీన్ని కట్ చేసేసి దీనిలో మల్చింగ్ వేసేస్తాం అనమాట. మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి, మళ్ళీ కొంచెం పంట బాగా వస్తుంది అని చెప్పేసి అట్లా ఆలోచనతో మేము స్టార్ట్ చేసాము. ఇప్పుడు అల్లం పెట్టాము, తర్వాత కట్ చేసేసి మళ్ళీ దీంట్లో మల్చింగ్ వేసేస్తాం అనమాట. అల్లంకి అప్పటి వరకు అల్లం కూడా పెద్ద అవుతుంది, మళ్ళీ తర్వాత నెక్స్ట్ క్రాప్ మళ్ళీ మునగ కూడా స్టార్ట్ అవుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా మళ్ళీ వేరే రకాలు వేస్తారా? సేమ్ రకాలు వేస్తారా? మేము వేరే ఏం మార్చేది ఉంటుంది మీరు, అంతర పంటలు ఒకటే మార్చుకోవాల్సి ఉంటుంది. మనం ఒక పంట తీయాలి, మళ్ళీ దాన్ని ఇంకో మొక్క వేసేసి సరిపోతుంది. వేరే పంటలు మళ్ళీ బిల్డింగ్ అట్లాంటివి కూడా ఏం అవసరం ఉంటుంది.
విఠల్ గారు, మామూలుగా గింజలకి మొలకలు ఎట్లా వస్తాయి, ప్రాసెస్ అంటే స్ప్రౌట్స్ ఎట్లా తయారవుతాయి ఏంటి అనేది మనకు తెలుసు. ఇప్పుడు ఇది ఇలా మొలక వస్తేనే మనం విత్తగలం దీన్ని, అల్లాన్ని. సో ఈ మొలక రావాలంటే ప్రాసెస్ ఏంటి, ఏం చేయాలి, దీనికి ఏమైనా స్పెసిఫిక్గా ప్రాసెస్ ఏమైనా ఉందా? స్పెసిఫిక్ ప్రాసెస్ ఏం లేదు. దాని లోపల మనం విత్తనాన్ని ఎంచుకున్న తర్వాత ఒక దగ్గర మండలాగా కుప్పలాగా పోసేసి దాని లోపల వరి దుగ్గు అనేది ఇట్లా మన పైన కప్పేసి దాని లోపల ఆవు పేడతో మొత్తం ఇట్లా అలికేసి కొంచెం గ్యాప్ వదిలేయాలంటూ ఏరియేషన్ గాలి చూడడానికి లోపలి బయటికి. అదైతే ఒక 3 months 4 months తర్వాత ఏంటంటే మనకు మురుగశిర కార్తె అని వస్తుంది. ఆ టైం వరకు అనేది అది సీడ్కు స్ప్రౌట్స్ రావడానికి మొలకలు వస్తాయి బయటికి. అప్పుడు తీసేదాన్ని మనం విత్తుకోవచ్చు డైరెక్ట్. ఓకే, ఇది విత్తిన ఎన్ని రోజులకి మొలక అనేది వస్తుంది? 8 నుంచి 10 రోజుల మధ్యన మొలక స్టార్ట్ అయింది. మొలక వస్తుంది. మనం ఎప్పుడు మొత్తం అంతా దీన్ని తీయాలంటే అల్లం మనకి రెడీ అయిపోయిందని ఎట్లా తెలుస్తుంది? అంటే దానికి ఇట్లా మొత్తము పిలకలు వచ్చేస్తాయి. అవి గడ్డలాగా వచ్చిన తర్వాత ఏంటంటే ఒక కింద బిల్లలాగా తయారైంది అన్నట్టు. ఆ బిల్లను కనుక ఒకసారి మనం తీస్తే తెలిసిపోతుంది మనకు వాడడానికి వచ్చిందా లేదా. 4 months 5 months వరకు అయితే వాడడానికి రాదు. 5 months తర్వాత కింద అల్లం అనేది కొత్త అల్లం తయారైంది అన్నట్టు. ఆ అల్లాన్ని తీసి మనం యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ ఒక్కదానికి ఎంత అల్లం వస్తుందండి? 1/2 kilo వరకు వస్తుంది ఒకదాన్ని. 1/2 kilo వరకు వస్తుంది. మీకు ఇప్పుడు బయట అల్లంకు దీనికి స్మెల్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఆర్గానిక్ పద్ధతిలో పండించారు కాబట్టి చాలా ఘాటుగా ఉంది స్మెల్. ఓకే విఠల్ గారు, ఇప్పుడు ఇది ఏంటండి? ఇది గోకు ప్రాంతం కల్చర్ అని మేడం. ఇది గుజరాత్ వాళ్ళ గోపాల్ భాయ్ సుతారి అని చెప్పి తయారు చేసడం దీన్ని. అయితే ఆయన ఏం చేసినట్టే ఆయన దగ్గర నుంచి 1 లీటర్ ఉచితంగా తీసుకొచ్చామన్నమాట మనం. ఇది కూడా ఏంటంటే కల్చర్. దీన్ని స్ప్రే చేయడం వల్ల ఏంటంటే వాటర్ లోపల మరియు ఆవు మూత్రము మళ్ళీ ఆవు యొక్క సల్ల లోపల కలిపి స్ప్రే చేయాలన్నట్టు. అంటే దీనికి ఒక ట్యాంకర్కి వచ్చేసి మనము 15 liters ఆఫ్ వాటరు, 2 liters ఆఫ్ గోకుప్రాంతం కల్చర్, 2 liters ఆఫ్ ఆవు మూత్రము, 2 liters చల్ల కలిపి స్ప్రే చేస్తే పంటలకు ఏంటంటే ఏ బ్యాక్టీరియా వైరస్ అట్లాంటి తెగుళ్ళు రాకుండా గ్రోత్ ప్రమోటర్గా కూడా పనిచేస్తారండి. ఇది వారంకు 15 రోజులకు ఒకసారి స్ప్రే చేయాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి స్ప్రే చేయాలి. దీన్ని డ్రిప్లో కూడా వదలొచ్చాను. దీనివల్ల నేలకి ఎలాంటి బలాన్ని వస్తుంది? నేలకు మనకు కావాల్సిన సూక్ష్మ పోషకాలన్నీ దీని లోపల ఉన్నాయి. ఇది వెళ్ళడం వల్ల ఆ వానపాములు అట్లాంటివి అనేవి పైకి కిందికి వెళ్ళాడుతూ అవి భూమికి మన మొక్కల వేర్లకు ఏ కావాలో ఆ పదార్థాలను అందిస్తాయి. ఎన్ని రోజులు ఇట్లా స్టోర్ చేయాలి? ఇది ఎన్ని రోజులైనా స్టోర్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఎవ్రీ 3 months ఒకసారి 2 కిలోల మళ్ళీ చల్ల 2 కిలోల బెల్లం కలిపి దీని లోపల నుంచి 1 లీటర్ కల్చర్ తీసుకుంటే మళ్ళీ రెడీ అయిపోతుంది. జీవితకాలంగా యూజ్ చేసుకుంటాం ఒకసారి కనుక తీసుకుంటాం. సో ప్రకృతి సహజంగా మీరు పంటలు పండిస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన ప్రకృతి సహజమైన ఎరువులు కూడా మీరు ఇక్కడే తయారు చేసుకొని మొత్తం మొక్కలకి ఇస్తున్నారు. ఓకే, మంచి పద్ధతి అండి. అండ్ మరి బెల్లం ప్రాసెస్ కూడా మీరే చేస్తున్నారు అని చెప్పేసి తెలిసింది. సో ఆ ప్రాసెస్ కూడా ఒకసారి చూద్దామా మనం? చూద్దాం మేడం. ఎక్కడ చేస్తారు మీరు అది? బెల్లం వచ్చేసి అక్కడ బిడకన్య నర్సన్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఆల్రెడీ జాగరీ యూనిట్ ఉంది. ఇక్కడ నుంచి చెరుకు తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి మనం ప్రాసెస్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చుకుంటాం. బెల్లం అనేది తీసుకొచ్చుకుంటాం ముద్దలు. ఓకే, సరే ఆ ప్రాసెస్ కూడా చూద్దాం. విఠల్ గారు చాలా విషయాలు మాకు తెలియజేశారండి. అండ్ అంతేకాకుండా ప్రకృతి వ్యవసాయం చేయాలి అనుకుంటున్న వారికి, అలాగే కొత్తగా వ్యవసాయం చేయాలి అనుకునే యువకులకు కూడా మీరు ఇచ్చే సందేశం ఏంటంటారు? వ్యవసాయం అనేది చాలా చాలా విలువైన ఇది అండి మేడం. వ్యవసాయం ఏంటంటే చేసే వాళ్ళు ఏంటంటే కెమికల్లోకి వెళ్తారు. కెమికల్లో కాకుండా ప్రతి ఒక్కరు వాళ్ళ ఆహారాన్ని మార్చుకుంటూ, ఆహార పద్ధతి అలవాట్లు మార్చుకుంటూ వాళ్ళ భూమి లోపలనే ఎంతో కొంత పైలేయర్ మోడల్ను కొంచెం ఇంట్రడ్యూస్ చేసుకొని వాళ్ళు స్టార్ట్ చేసి వాళ్ళు మార్పు చెంది ఇంకొకరికి ఆదర్శంగా నిలిచి కావాలని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏంటంటే పుట్టే పిల్లలకు కూడా ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి జబ్బులు అనేవి పుట్టడంతోనే స్టార్ట్ అవుతున్నాయి. అట్లాంటివి రాకుండా ఉండాలంటే మనం మంచి ఆహారం కనుక తీసుకొని మన మంచి పిల్లల భవిష్యత్తుకు మన మనమన్లకు మునిమనమన్లకు ఇచ్చే భవిష్యత్తుగా ఉండాలి. కంపల్సరీ మంచిగా ఉండాలి వాళ్ళ యొక్క ఆరోగ్యాలంటే మనం వ్యవసాయాన్ని కంపల్సరీగా మార్చుకుంటూ మనం ప్రకృతిలోకి వెళ్తూ మమేకమై మన పిల్లలకు కూడా మంచి ఆహారాన్ని ఇస్తూ మనం మంచి దారి లోపల వెళ్ళాలని ఆశిస్తున్నాం మేడం. ఇది మా ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన గోశాల మేడం. ఇక్కడ మన పశువులు మనకు గోమాతలు ఉంటాయి. వాటి లేగదుడులు ఇక్కడ ఉన్నాయి. గోమాతలు ఏమో గ్రేజింగ్కి వెళ్ళిపోయాయి. అక్కడ దాని పక్కన మనకు పాక లోపల మన ఘనజీవామృతం అనేవన్నీ అక్కడే తయారు చేసుకుంటాం అన్నట్టు. అక్కడ నుంచి మనం ఎడ్ల బండి లోపల తీసుకెళ్ళి చేను దగ్గర వేసుకొని పొలాలకు వాడుతుంటాం. ఇక్కడ రోజు మనం తీసుకొచ్చిన మన ఆవు పేడను ఏం చేస్తామంటే ఒక దగ్గర సేకరించేసి దాన్ని రోజు మనకు ఇక్కడ వేసేసి దాన్ని కొంచెం మురగబెట్టేస్తాం అన్నట్టు. కొన్ని రోజుల వరకు మురగబెట్టేస్తే ఏంటంటే దాని లోపల బ్యాక్టీరియా అనేది కొంచెం ఇదైపోయి కొంచెం మన పౌడర్గా తయారైద్దాం. దీని మీద ఏం చేస్తుంటామంటే దాని మీద గోకుపామృతం కల్చర్ అనేది చల్లేసి
రోజు ప్యాక్ చేస్తాం అన్నట్టు. ఈరోజు ఓపెన్గా ఎండ లేదు కాబట్టి ఓపెన్ ఉంచాము. దాన్ని ఎండ తగలకుండా దాని మీద కవర్ ప్యాక్ చేస్తాం. లేదంటే చెట్టు నీడలు వేసేస్తే ఒక 1 or 2 months లోపల మనకు సన్నగా పౌడర్ లాగా తయారైపోయి కాఫీ పొడి లాగా తయారైపోయి దాన్ని మనం పంట లోపల యూజ్ చేస్తాం అన్నమాట. మామూలుగా చల్లేయడమే. సో మొత్తం ప్రాసెస్ అంతా ఇక్కడే చేసేస్తాం. ఇక్కడ చేసేస్తాం. ఇదంతా ఆవు పేడ తీసుకెళ్ళి చేను దగ్గర డంప్ చేసేసుకొని అక్కడ నుంచి మళ్ళీ పొలంలోకి వేసేస్తాం అన్నమాట. ఎద్దుల బండి లోపల డంప్ చేస్తాం. ఆవు పేడనే ఇదంతా? ఆవు పేడని మొత్తం ఓన్లీ ఆవు పేడని. మర పేడ ఉంటే అక్కడ పెంటలు వేసేస్తాం. ఇదంతా మనకు వచ్చేసి మనం ఉండే గోమాతల షెడ్ అన్నట్టు. ఇక్కడ ఒక నంది ఉంటుంది పెద్దది, ఇక్కడ ఇవన్నీ గోమాతలు ఉంటాయి. పాల ఉత్పత్తి కూడా చేస్తూ ఉంటారు? పాలు కూడా తీసుకుంటాం మేడం. ఒక 2 సన్లు ఆ లేగదూడకి ఇచ్చిపెట్టేసి మిగతా 2 సన్లు మనం తీసుకొని దాన్ని పాలు, పెరుగు, నెయ్యి అట్లా చేసుకొని దాన్ని కూడా ఇది చేస్తుంటాం. మనం వ్యవసాయం లోపల మజ్జిగ అనేది వాడతాము. ఆ మజ్జిగ స్ప్రేలకు దానికి మజ్జిగని యూజ్ చేస్తాము. గోకుపాంతం కల్చర్ కూడా మజ్జిగని యూజ్ చేస్తాము. వాటి ద్వారా కూడా మనకు కొంచెం బెనిఫిట్స్ ఉన్నాయి. నెయ్యి కూడా తయారు చేసుకొని పిల్లలకు నెయ్యి అనేది నిలబెట్టేస్తాం. మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయండి? ఒక 12 ఆవులు ఉంటాయి మేడం. మళ్ళీ దాని లోపల 3 గేదెలు ఉంటాయి. మళ్ళీ లేగలు ఉంటాయి, చిన్న చిన్న లేగదూడలు ఒక 6-8 నుంచి ఉంటాయి. మళ్ళీ 2 ఎడ్లు ఉన్నాయి. వాటి అన్నింటినీ తమ్ముడు చూసుకుంటాడు. తమ్ముడు అన్ని గ్రేజింగ్ తీసుకెళ్తాడు. మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రేజింగ్కి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు మేతకి వెళ్ళిపోయినాయి కాబట్టి ఇక్కడ లేవన్నట్టు. మళ్ళీ సాయంత్రం వాటికి మేత అనేది ఇక్కడ కుప్ప ఉంటుంది. ఇది ఎండాకాలంతో స్టోర్ చేసుకుంటాము. ఇక పక్కనే మనకు వ్యవసాయం ఆవుల పశువుల కోసం అని మేత పెట్టేసాం పక్కనే. అది కూడా న్యాచురల్గానే వండించి దాన్ని న్యాచురల్గానే ఇస్తుంటాం దాన్ని. ఓకే. విఠల్ గారు, సో బెల్లం ప్రాసెస్ అనేది ఇక్కడ జరుగుతుంది అన్నారు. ప్రాసెసింగ్ వేరే చోట చేసి ఇక్కడికి బెల్లాన్ని తీసుకొస్తారా? అవును మేడం. ఇది ప్రాసెస్ ఎక్కడ చేస్తామంటే బిడకన్య నర్సన్న దగ్గర అని చెప్పేసి అరణ్య ఫార్మాకల్చర్ అని చెప్పి వాళ్ళ దగ్గర ఆల్రెడీ గాను ప్రాసెస్ ఉంది. మా షుగర్ కేన్ ఏం చేస్తుంటే అక్కడ తీసుకెళ్ళి దాన్ని క్రషింగ్ చేసి బెల్లం చేసిన తర్వాత ముద్దలు మనం ఇక్కడ తీసుకొచ్చి ఇది చేస్తాం అన్నట్టు. కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంది ఏంటండి? ఇది నేచురల్ కలర్ మేడం. దీని లోపల వేరే ఇంటిగ్రేట్స్ అనేది ఏం వాడకుండా నేచురల్గా తయారు చేసాం కాబట్టి కలర్ డిఫరెన్స్ ఉంది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే వేడి పాలల్లో కూడా వేస్తే మనం పౌడర్ కనుక వేస్తే పాలు అనేవి విరిగిపోవు. అదే వేరే బెల్లం వేస్తే ఏంటంటే పాలు అనేది చెడిపోతుంటాయి. ఇది చెడిపోకుండా బాగుంటాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది షుగర్ ఉన్న పేషెంట్స్ కూడా రోజు ఒక చిన్న ముక్కను కనుక రోజు ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే వాళ్ళకి షుగర్ లెవెల్స్ కూడా మినిమం రోజుకు నార్మల్ స్టార్ట్ అవుతాయి. సో ఎన్ని కేజీస్ మీరు బెల్లాన్ని ఇవి చేస్తూ ఉంటారు? కేవలం ఇది 1/2 kg, ఇది కేజీ కదా? కేజీ. ఇంకా అంటే దీని లోపల ఒక ఏంటంటే మేడం, ఒక టన్ను షుగర్ కేన్కి ఏమొస్తుందంటే 1 క్వింటాల్ వరకు పాలు వస్తాయి అన్నట్టు. ఆ క్వింటాల్ పాల లోపల ఏంటంటే ఒక చిన్న 190 వరకు ఈ పెద్ద ముద్దలు వస్తాయి. మిగతా ఒక 20 వరకు ఇవి వస్తాయి అన్నట్టు. ఆ ముద్దలు అలా వాళ్ళు చేసే ప్రాసెస్ లోపల వాళ్ళ దగ్గర మోల్డ్స్ని బట్టి అవి తయారు చేస్తారు అన్నట్టు. దాని లోపల మనకు చిన్నగా పెద్దగా వస్తుంటాయి సైజులు. ఆ సైజు ప్రకారం మనకు ఎవరికైనా కావాల్స్తే 1/2 kg అట్లాంటి కేజీ అట్లాంటి ముద్దలు ఇస్తుంటాం అన్నట్టు. ఓకే. ఇక్కడ నుంచి మళ్ళీ ఎవరికైనా పంపిస్తారా షాప్స్కి అట్లాగా, లేకపోతే ఏంటి? షాప్ కని కాదు, ఎవరైనా అవసరం ఉంటే మన దగ్గరికి ఇంటి దగ్గరికి వచ్చి తీసుకెళ్ళి వెళ్ళిపోతుంటారు మేడం. ఇక్కడ మీరు ఇంట్లోనే పెట్టుకుంటారు ఇవన్నీ? ప్రజెంట్ అయితే ఇంట్లోనే వస్తుంది. ఇన్ ఫ్యూచర్లో కనుక వస్తే లాంగ్ ప్రాసెస్లో పంపిస్తాం, వాళ్ళకి షాప్లో పంపిస్తాం. కాకపోతే ఇంకా ఎట్లా అమ్ముతారు ఇది మీరు? 100 నుంచి 120 per kg మేడం అమ్మేది మాత్రం న్యాచురల్గా. ఇక చిల్లర తీసుకుంటే మాత్రం 150. లంసంప్ వేస్తే 100 kgs అబోవ్ తీసుకుంటే 120 వరకు ఇస్తున్నాం. మీరు ఇప్పుడు చెరుకు తీసుకొని వెళ్తారు కదా బెల్లం తయారు చేయడానికి ప్రాసెస్, సో వాళ్ళకి పేమెంట్ అన్నీ చేసిన తర్వాత మీకు మంచి రాబడి వస్తుందా? వాళ్ళకి ఎంత పే చేస్తారు? వాళ్ళకు రోజుకు ఒక 5 నుంచి 6 కూలీలు పడతారు. ఆ కూలీ డబ్బులు మనం కట్టుకుంటున్నాము. వాళ్ళు కడాయి ఉడకబెట్టినందుకు ఏం చేస్తారంటే ఇంత కేజీ ముద్దల లోపల 4 ముద్దలు వాళ్ళు తీసుకుంటారు అన్నట్టు. దాని లోపల ప్రతి ఒక్క కడాయికి 4 ముద్దలు వాళ్ళు తీసుకుంటారు. అది చేసిన తర్వాత మిగిలింది వచ్చేది బెనిఫిట్ మాత్రం మనకు ఉంటుంది. మనకు ట్రాన్స్పోర్టింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనకు రేట్ ఎక్కువ అవుతున్నది. ఒకవేళ మన కనుక జాగరీ ప్రాసెస్ ఇక్కడే కనుక చేసుకుంటే మనం జాగరీ రేటు కూడా తగ్గించవచ్చు ఛాన్స్ ఉంది. ఆ ప్రాసెస్ మన దగ్గర లేదు కాబట్టి మనకు జాగరీ రేటు వాల్యూ అనేది పెరుగుతుంది. అంటే జాగరీది పనిముట్లు అంటే మీ దగ్గర ఏం లేవు? పొయ్యి లేదు, మళ్ళీ దానికి కావాల్సిన కడాయిలు ఉంటాయి. ఆ కడాయిలు కూడా కావాలి, మోల్డ్స్ కావాలి, వంట చేసే వాళ్ళు కావాలి. దానికి లేబర్ అనేది మన దగ్గర షార్టేజ్ ఉండడం వల్ల వాళ్ళ దగ్గర రెగ్యులర్గా నడుస్తుంది కాబట్టి మనం అక్కడికే తీసుకెళ్ళి చేస్తున్నాం. ఫ్యూచర్లో అది ఏమైనా పెట్టుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? చూస్తాం మేడం. ఒకవేళ మనకు కనుక అవైలబుల్గా ప్లానింగ్లోనే ఉన్నాము, కాకపోతే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే లేదు. ఒకవేళ కనుక వస్తే మాత్రం ఇక్కడే తయారు చేయడానికి రెడీగా ఉన్నాం. అంటే కంప్లీట్గా మీరు చెరుకే పండిస్తారా? వేరేనా? ఇంకా వేరే క్రాప్స్ కూడా ఉన్నాయి మేడం. పెసరి, మినుము, కంది అట్లాంటివి కూడా పండిస్తాము. మళ్ళీ శనగలు, లంకలు, బఠానీ, వడ్లు, దేశీ వడ్లు 6 రకాల దేశీ వడ్ల రకాలు కూడా ఉన్నాయి మన దగ్గర. ఇంతకుముందు పండించినాము, కాకపోతే పోయినసారి చేయలేదు. ఈసారి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం మళ్ళీ. సో ఆ మినుములు, కందులు అవన్నీ ఎక్కడ పండిస్తారు మీరు? ఇక్కడ ఇంకొక 3 ఎకరాల ప్లాట్ ఉంది మేడం. దాని దగ్గర మనం అంతకుముందు వెళ్ళిన ప్లేస్ కాదు, దాని కాదు, ఇంకో దగ్గర అన్నట్టు. ఇక్కడ 3-4 ప్లాట్లు ఉన్నాయి టోటల్గా. ఒక్కొక్క ప్లాట్ దగ్గర ఒక్కొక్కటి చేస్తుంటాం అన్నట్టు. దాంట్లోనే వరి రకాలు, దేశీ వరి రకాలు, దేశీ విత్తనం అనేది మన దగ్గర కాపాడాలని చెప్పేసి వరి రకాలు కూడా వాడుతున్నాను. దాన్ని కూడా మేము దాన్ని కొంచెం బియ్యం వస్తే మేము తీసుకొని మిగతాది
సీడ్ పర్పస్గా దాన్ని స్టోర్ చేసేసి ఉంచినాం. ఇక్కడ ఉన్నాయి మన దగ్గర 6 రకాల దేశ రకాలని, గుజుపాటాలి, రత్నచోడి, నారాయణ కామిని, నవారా, సెంటెడ్ రైసెస్ వెరైటీస్ ఉన్నాయి, చిట్టి ముత్యాలు, అవి కూడా మన దగ్గర ఉన్నాయి. సీడ్ అయితే ఉన్నది ప్రజెంట్ అయితే. ఈసారి పెట్టాలనుకుంటున్నాం, అది కూడా ఇంకా పెట్టలేదు, పెట్టేస్తాం. ఇంకో వారం 10 రోజుల లోపల అది కూడా పెట్టేస్తాం. మీరు చెరుకుని ఫ్యాక్టరీకి తరలించిన తర్వాత ఎంత ప్రాసెస్లో ఎన్ని రోజుల్లో మీకు బెల్లాన్ని తయారు చేసి ఇస్తారు? కటింగ్ ఇక్కడ చేసుకొని మనం ట్రాన్స్పోర్ట్లో ట్రాక్టర్లో తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే క్రషింగ్ చేస్తారు. క్రషింగ్ చేసిన తర్వాత దాన్ని క్రషింగ్ చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తామంటే మళ్ళీ బాయిల్ చేస్తారు అన్నట్టు. చెరుకు పాలను బాయిల్ చేస్తే ఏంటంటే కొద్దిగా సర్టెన్ టైం అయిన తర్వాత 1 or 2 hours తర్వాత మెల్లమెల్ల గట్టిపడడం స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఆ పాకానికి వచ్చేంత వరకు దానికి చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలుస్తుంది అది ఏ టైం లోపల దాన్ని బయట తీయాలని చెప్పేసి దాన్ని మళ్ళీ పొయ్యి నుంచి దించి దాన్ని ముద్దలను చల్లార్చిన తర్వాత మనకి ఇట్లా మోల్డ్ లాగా తయారైపోయి ముద్దలు బయటకు వచ్చేస్తుంది. దాన్ని మనం ఏం చేస్తామంటే అంతా అయిపోయిన తర్వాత మనం ఇంటికి తీసుకొచ్చుకుంటాం. కేవలం బెల్లం మాత్రమే తయారు చేస్తారా? షుగర్ తయారు చేయరు? ఓన్లీ బెల్లం మాత్రమే తయారు చేస్తాం. షుగర్ ఏంటంటే తెల్ల వస్తువులు మనం తినకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మనం బెల్లాన్ని తినాలి కాబట్టి బెల్లమే తయారు చేస్తాం. ఓకే, పంట వ్యవసాయం కూడా ప్రకృతి సహజంగా చేస్తున్నారు, అది కూడా ఆరోగ్యం. సో ఇప్పుడు మీరు తయారు చేసేది కూడా అంటే పంచదార ఆరోగ్యానికి మంచిది కాదు, బెల్లం మాత్రమే ఆరోగ్యం కాబట్టి సో అది కూడా ఇదే తయారు చేస్తాం. ఓకే, నైస్ అండి. మేడం ఈ న్యాచురల్ బెల్లాన్ని ఒకసారి టేస్ట్ చేసి చూడండి ఎట్లా ఉంది. ఎటువంటి రసాయనాలు వాడకుండా చెరుకుని పండించిన దగ్గర నుంచి తీసిన బెల్లం అండి ఇది. సో న్యాచురల్ పద్ధతిలో పండించారు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అంటున్నారు. టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది విఠల్ గారు. సూపర్ టేస్టీగా ఉందండి, ఇలాగే తినేయచ్చు చక్కగా. అండ్ చాలా చాలా టేస్టీగా ఉంది. మరి న్యాచురల్ పద్ధతిలో పండించి చక్కగా ఇంత అద్భుతమైన మాకు బెల్లాన్ని అందిస్తున్నారు కదా, మరి ఈ బెల్లాన్ని మేము తీసుకోవాలంటే ఏంటండి, ఎలా తీసుకోవాలి? ఫోన్ చేసి ఆర్డర్ ద్వారా పెడితే ఆన్లైన్లో పంపిస్తాము, అట్లా ఏం లేదండి. కొరియర్ ద్వారా పంపిస్తాము, కాకపోతే కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతాయి. అమౌంట్ ఫోన్పే గూగుల్ పే చేసినా కానీ పంపిస్తాం, ఎంత కావాలని సరే అంత పంపించేస్తాం. ఓకే, సో ఫోన్ నెంబర్ ద్వారా మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసినా సరే తీసేసుకుంటారంట మీ ఆర్డరు. సో మీ ఫోన్ నెంబరు తెలిస్తే కనుక ఈజీగా మనం ప్రాసెస్ అయిపోతుంది, పంపించేస్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9704445687. సో బెల్లంతో మనం చాలా స్వీట్స్ తయారు చేసుకోవచ్చు అండి. పూర్ణాలు చేసుకోవచ్చు, భక్షాలు చేసుకోవచ్చు, పాయసం వండుకోవచ్చు. అలా ప్రతి దాంట్లోనూ మనం పంచదారని యూజ్ చేస్తాం కదా, పంచదార యూజ్ చేయకుండా మనం ఈ న్యాచురల్ పద్ధతిలో పండించిన చెరుకు నుంచి తీసిన ఈ బెల్లాన్ని వాడితే కనుక ఆరోగ్యానికి ఆరోగ్యం, అండ్ మనం చేసే స్వీట్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఏమంటారు విఠల్ గారు, నేను చెప్పింది కరెక్టే కదా? కరెక్టే మేడం, చాలా బాగుంటాయి. మన కొంతమంది ఆరోగ్యాలను కాపాడి వాళ్ళకు కూడా మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతుంది. ఓకే, సో షుగర్ పేషెంట్స్ తీపికి చాలా దూరంగా ఉంటారు కాబట్టి ఇది తింటే అంటే కొంచెం తింటే కనుక అంత షుగర్ ఎఫెక్ట్ అవ్వదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు విఠల్ గారు. సో న్యాచురల్ పద్ధతిలో ఎటువంటి రసాయనాలు వాడలేదు కాబట్టి కొంచెం షుగర్ పేషెంట్స్ కూడా అంటే మరీ హెవీగా తినకండి, కొంచెం తినండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో చెరుకు పంట సాగు చేస్తూ ఎంతోమంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు విఠల్ రెడ్డి గారు. ఇది ఇవాల్టి వ్యవసాయం ఎట్ ఆర్గానిక్ కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.